అసలు విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది. చాలా మటుకు దేవుడు నాకు మేలు చేసినాడు. మరి నిన్నటి దినముకు ఏమైందంటే ధూపానికి వెళ్తున్నాను, ఇంట్లో పనికి వెళ్తుంటే అది నాకు ఎదురుగా ఏమీ లేదు, అసలు ఒక రాయిగా లేదు, మొత్తం సిమెంట్ రోడే. అయితే చెప్పుకు ఏదో తాకి కింద అసలు మొత్తం తాకింది. అసలు అక్కడ చూస్తే ఏమీ లేదు, కానీ తాకి కొంచెం అయితే బోర్లో వెళ్ళిపోయేదాన్ని. అది మోకాలు చిప్పలు మొత్తం మొత్తం ఎగిరిపోయేది. చాలా ఎవరో నన్ను వచ్చి ఇట్లా ఆపినట్టు ఇట్లా అనిపించింది. దేవుడు అక్కడ నన్ను పని దగ్గర ఒక దేవుడు, రాకపోకలు ఒక దేవుడు, ఆయన కాపుదల పెట్టి కాపాడుతున్నాడు. ప్రతి విషయంలో, ప్రతి రాకపోకల, అన్ని విషయంలో మరి దేవుడు ఎంతో రక్షణగా ఉన్నాడు. మరి దేవునికి ఏమి రుణమో తీర్చుకోలేను. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. మరి దినమంతా రోజంతా మరి ప్రతి క్షణము ప్రతి రోజు దేవుడు మనందరినీ కాపాడుతూనే ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి ఈ రోజుగా దేవుడు అంతా కాపాడినాడు. మరి దేవునికి వందనాలు. ఎవరికి లేని ఘనత దేవుడు మన ఆయన సజీవ రెక్కల కింద భద్రపరుచుకున్న ఇదే సాక్ష్యమై ఉన్నది. దేవుడు ఈ రోజు కాపాడినాడు లేదా అనేది సాక్ష్యమై ఉన్నది. దేవునికి మహిమ కలగాలి. మరి ఎంతో రాకపోకలు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దేవుడు క్షేమంగా పోయి క్షేమంగా నడిపిస్తున్నాడు. మరి నిన్నటి దినం అయితే మోకాలు చిప్పలు మొత్తం రాలిపోయేదే. దేవుడు నన్నకు ముట్టి స్వస్థపరిచినాడు. దగ్గుక పూర్తిగా తగ్గిపోయింది, కొంచెం లైట్ గా వస్తుంది. పూర్తిగా మాత్రం దేవుడు తీసివేసినాడు. దేవునికి వందనాలు. మీరు అందరికీ వందనాలు. దైవజనకు మరి ప్రత్యేకంగా వందనాలు. దేవునికి ఘనత మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం దేవుడు దీవించబడును గాక. ఆమె ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. తమ్ముడు ప్రైజ్ లార్డ్. తమ్ముడు మరి నాకు 3 వారాల నుంచి చాలా ఒంట్లో బాగాలి. ఒక్కరోజు జ్వరం వచ్చింది, కానీ ఆ జ్వరంతో పాటు దగ్గు అయితే విపరీతంగా ఉంది. అది చాలా బాధగా ఉండేది. దగ్గు రాత్రి అసలు తెల్లవారు నిద్ర కాదు. నిద్ర ఉండకున్నప్పుడు మరి చాలా దగ్గు ఎందుకు వస్తుందని మరి హాస్పిటల్కి వెళ్తే టానిక్లు కూడా రాసినప్పటికి సరే దగ్గు తగ్గింది. కడుపులో బాగా నొప్పి వస్తే ఈ వేడి గల వస్తుందని నేను అసరత్ చేశాను. అసరత్ చేసి నిమ్మకాయ నీళ్ళు, మరి బార్లీ నీళ్ళు, సబ్జీ గింజల నీళ్ళు ఇలా తాగి నేను వారం 10 రోజులు అలాగే చేశాను. చాలా మరి తేడా వచ్చింది. ఒక రోజు రాత్రి అయితే ఏమైపోతున్నా అనిపించింది. నిద్ర పట్టలేదు. తెల్లవారులు కూడా నేను బాత్రూమ్కి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేది. కానీ అంత బాధ ఉన్నప్పటికీ దేవుడు నాకు ఒకటి బయలుపరిచాడు. తెల్లవారుజాము నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు టెస్టులు చేసుకుంటున్నా తెలుస్తుంది అని అన్నప్పుడు నేను డాక్టర్ కూడా చెప్పకుండా నేను యూరిన్ టెస్ట్ చేయించుకున్నప్పటికీ ఇది మరి షుగర్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేయించుకున్నాను. షుగర్ అయితే నార్మల్గా ఉంది. యూరిన్ టెస్ట్ లో బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందని డాక్టర్ అమ్మ గారు చెప్పారు. చెప్పినప్పుడు మాటలతోనైతే 10 రోజులు లేట్ అవుతుందేమమ్మా, మరి ఇంజక్షన్లు అయితే ఎక్కువ రేట్ అవుతుంది అన్నప్పటికీ ఫస్ట్ అయితే నేను డబ్బుల గురించి ఆలోచించి ఇది కదా అనేసి మరి మాటల్లో రాయమన్న తర్వాత మరి మా పాప మనసులో మరి దేవుడే దూరాడేమో, అమ్మ నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కాబట్టి ఇంజక్షన్లు అయితే కంట్రోల్ బ్రేక్ అవుతుంది అనేసి అన్నది. మళ్ళీ వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంజక్షన్లు రాయించుకున్న తర్వాత ఆ ఒక్క రోజుకే ఒక కోటి ఇంజక్షన్ చాలా తేడా కనిపించింది. నాకు చాలా తేడా కనిపించి చాలా హ్యాపీగా అన్నట్టు అనిపించింది. సుఖమైన నిద్ర ఎప్పుడు చేస్తానా అని నాకు అనిపించింది. చాలా బాధ అనిపించి ఏడ్చుకొని ఉండేదాన్ని. కానీ మా ఆయన అయితే నాకు ఎందుకు చాలా సేకరి చేశారు. నిజంగా గొప్ప బ్రతనిచ్చాడు దేవుడు. నాకు చాలా విధంగా నన్ను ఆదర్చి చాలా బాగా చేశారు. తమ్ముడు కూడా ప్రేయర్ చేశారు నా గురించి. ఆన్లైన్లో అందరు కూడా ప్రేయర్ చేశారు. కానీ కష్టాలు వస్తాయి, కానీ దేవుడు ఏది చేసినా మన మేలు గురించి చేస్తాడు. కష్టంలోని సంతోషం ఉంది. నిజంగాను మన జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉండాలి. ముళ్ళు లేకపోతే దేవుడిని మనం తలంచలేము. మనకే ఎందుకే కష్టాలు వస్తాయని మనం అనుకుంటాం, కానీ తండ్రి కీడు వెనకతలో మేలు దాసే ఉంచుతాడు. మరి అన్యుల దగ్గర మనం నిస్సకారం అయిపోతున్నాము. ఎందుకు మనకు ఒక తర్వాత ఒకటి కష్టాలు వస్తాయని అనుకుంటున్నాము. తర్వాత దేవుడు నమ్ముకున్న కూడా అది నామకార్థంగా నమ్ముకున్న వాళ్ళకే దేవుడు ప్రేమ తెలియదు. ఎప్పుడు వీళ్ళకి బాధలు అనుకుంటారు. కానీ దేవుడు మనకి బాధలు వస్తాయి, ఎంత మనల్ని ప్రేమించబెట్టి మనకు ఆ బాధలు వస్తాయి అని మనం నమ్మాలి. ఏది చేస్తున్న దేవుడు మన మీద గురించి చేస్తాడని మనం నమ్మాలి.
ఈ రోజుకి దేవుడి కృప వల్ల నేను క్షేమంగా ఉన్నాను. దేవుడు నాకు స్వస్థపరిచాడు. తండ్రి నిజంగాను నేను ఆరాధన చేశాను. ఆరాధన చేసిన తర్వాత నేను మధ్యలో నేను పడుకున్నప్పుడు నిజంగానే దేవుడు నాతో మాట్లాడాడు. సాక్ష్యం మంచి సాక్ష్యం చెప్పిన తోడమ్మక్కకి, సుమని సిస్టర్కి వందనాలు. ఇంకెవరైనా దేవుడు మీ పట్ల ఏదైనా కార్యాలు చేస్తే, మొన్న 18 గంటలు ఆరాధన నడిచింది కదా, 7 గంటల ఆరాధన కూడా నడిచింది. దాంట్లో మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటే, మీకు ఏదైనా మంచిగా అనిపిస్తే, ఆరాధన చేయటం వల్ల ఏం జరిగింది అది చెప్పండి. థ్యాంక్ యూ. తమ్ముడు అందరికీ చెప్పాడు కదా 1 గంట ప్రార్థన చేయమని. నాకైతే 5 నుంచి 6 వరకు తమ్ముడు ప్రార్థన చేయమన్నారు. నిన్న చేశాను. 5 నుంచి 6 వరకు మా పాప నేను ప్రార్థన చేసుకున్నాము. పాటలు పాడుకొని ఆరాధన నేను చేశాను. తను పాటలు పాడింది. ఈ మధ్యనాల్లో ఈ వాతావరణం నుంచి చాలా ఆయాసం, గుండెలో కొంచెం భారంగా ఉన్నాము. చాలా ఇబ్బంది పడ్డాను. ఈ మారు వర్షాల నుంచి ఆయాసం చాలా ఇబ్బంది పడి దేవుడికి ప్రార్థన చేసేదని మక్కోటి చాలా నొప్పెట్టిది. కూర్చున్నా లేగలేపేదాన్ని. చాలా మక్క సలుపు ఉండేది. ఆయాసం కూడా అలాగే ఉండేది. ఈ ప్రార్థన ఆరాధన ఆ రోజు నిన్న చేస్తాను 1 గంట ఆరాధన. చాలా రిలీఫ్ వచ్చి దేవుడు ఎంతో స్వచ్ఛత కలిగించాడు యెహోవా తండ్రి. నేను తమ్ముడికి మళ్ళీ సాయంకాలం కూడా నేను రాత్రి చేసి చెప్పాను, తమ్ముడు ఇలా ప్రార్థన చేసుకున్నాను తమ్ముడు అని చెప్పాను. అంతవరకు తమ్ముడు కాల్ రాలేదు కాబట్టి తిరిగి మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాను. నిన్న దేవుడు అద్భుతకార్యం చేశాడు. యేసయ్య తండ్రి, కృపగల తండ్రి. మనకందరికీ ఇప్పుడు తమ్ముడు సాక్ష్యాలు చెప్పన్నాడు కాబట్టి దేవుడు చేసిన మేలు ఇదైతే ఆరోగ్య విషయాలనైతే తమ్ముడు నాకైతే దేవుడు గొప్పగా సహాయం చేశాడు. ఈ ఆయాసం వల్ల, ఈ కాలు నొప్పి వల్ల దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమె రైట్. మంచిదక్క, మంచి సాక్ష్యం పంచుకున్నారు. మంచిది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరు కూడా కూడుకున్నారు. మనము 10 days ఫాస్టింగ్ ప్రేయర్ చేశాము. మరి సరిగ్గా వాక్యము సరిగ్గా దొరకలేదు. అనారోగ్యము పాలవటం వల్ల ఆల్రెడీ 12 రోజులు అయిపోయింది. ఇంకో 18 రోజులు అయితే ఈ నెల కూడా వెళ్ళిపోయి మళ్ళీ మనం అక్టోబర్ నెలలో వస్తాము. చాలా భయంకరమైన శోధన, మరణగండం రావాలి. కానీ మనం అందరం ఆరాధన చేయటం, మీరందరూ కూడా ఫ్యామిలీ ప్రేయర్ చేయటం, 7 songs 7 prayers చేయటం వల్ల దేవుడు చాలా వరకు దాన్ని కొట్టేసిండు. హల్లెలూయా. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ 7 songs 7 prayers మాత్రం మర్చిపోకుండా మీరు దాన్ని నడిపిస్తూనే ఉండండి, చేస్తూ ఉండండి. రిజల్ట్ చాలా బలంగా వస్తుంది. ఈరోజు మనము ప్రార్థన జయములు అనే పుస్తకంలో డాక్టర్ బీవింగ్టన్ గారి గురించి, ఆయన పరిచర్యలో ఉన్న విధానాల గురించి మనము నేర్చుకుంటున్నాము. వెరీ షార్ట్కట్లో ఆయన గురించి చాలా రోజులు మర్చిపోయినా కాబట్టి కొద్ది విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆయనకు ఆరోగ్యం బాగుండేది కాదు. ఆయన సొంత ప్రార్థన వల్లనే ఆయనకి దేవుడు స్వస్థత ఇచ్చాడు.
తర్వాత ప్రార్థన మీద ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చి ఎక్కువసేపు ఆయన ప్రేయర్లో గడపటం, దేవుని ఒక శక్తిని పొందుకోవటం, ఆ శక్తి ఇతరులకి పంచటం వల్ల వాళ్ళు కూడా బాగా అయిపోయారు. ఒక విడిపోయిన కుటుంబం, భార్యాభర్తల వల్ల సైతాన్లు, చీకటి శక్తులు ఉంటే చాలా ప్రార్థనలు చేసి వారిని విడిపించాడు. ఆ ప్రార్థనలు ఈయన చాలా కోల్పోయాడు. దాని తర్వాత ఒకరోజు పని చేస్తూ ఉంటే కింద పడిపోయినప్పుడు రిప్స్, పక్కట ఎముకలు 4 ఇరిగిపోయినాయి. స్కానింగ్ చేస్తే భయంకరమైన పెయిన్. డాక్టర్స్ అందరు కూడా హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్తే కూడా ఈయన వినకుండా దేవుడి మీదనే పూర్తిగా నమ్మి తగ్గిస్తే దేవుడే తగ్గియాలా, లేకపోతే అట్లనే ఉందాము అని చెప్పి మొండి విశ్వాసం పెట్టడం వల్ల 9వ రోజు మొత్తం కోమాలో వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థన వల్ల ఆయనంతటా ఆయననే బయటికి వచ్చిన విధానం మనం చూస్తాం. దాని తర్వాత ఒకసారి ఆయనకు అట్లనే భయంకరమైన రోగం వస్తుంది. భయంకరమైన జ్వరం వస్తే కూడా ఎవరైనాకు సపోర్ట్ చేయకపోతే కూడా, ఆ బాడీ సపోర్ట్ చేయకపోతే కూడా అట్లనే ఒక కార్నర్లో ఉండి, ఒక మూలలో ఉండి దేవుని బాగా స్తుతించటము, ప్రార్థన చేయటం, బైబిల్లో స్వస్థత వచనాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయో ఆ వచనాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయటం వల్ల ఆయన విశ్వాసాన్ని చూసి దేవుడే స్వస్థపరచండి. హల్లెలూయా. ఆయన లోపల విశ్వాసం అనే వరం కూడా ఉంది. విశ్వాసం అనేది ఫలం ఉంటుంది, విశ్వాసం అనేది వరం కూడా ఉంటుంది. జనరల్గా ఈ విశ్వాసం అనే వరం ఉన్న వాళ్ళకి భయంకరమైన విశ్వాసం ఉంటుంది. ఎంత విశ్వాసం వస్తుంది అని అంటే ఇక మనం చెప్పలేమన్నమాట. అని ఆ విశ్వాసం కూడా వరం అన్నమాట. చాలామంది అన్య భాషల వరం అడుగుతారు, స్వస్థత వరం అడుగుతారు, ప్రవచన వరం అడుగుతారు, కానీ విశ్వాసమైన వరం అడగరు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్, శ్రేష్టమైనది ఏంటి అంటే విశ్వాసం అనే వరం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని యేసు ప్రభువారు చెప్పారు. హల్లెలూయా. మరి అట్లా బీవింగ్టన్ గారు వారి జీవితంలో చాలా అద్భుతాలు, స్వస్థతలు జరిగాయి. వాళ్ళది క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్. మరి వాళ్ళ అన్న కొడుకు ఎవరికో బాగాలేకపోతే ఈయన ప్రార్థన చేయటం బట్టి ఆయనకి తగ్గిపోవటం, ఆయన మంచిగా అయిపోవటం, ఆయనపై ఇంకో 10 మందికి సాక్ష్యం చెప్పటం ఇట్లా జరిగింది. తర్వాత ఒక ఏరియాకి ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి మొత్తం సామాన్లంతా తీసుకొని రైల్వే స్టేషన్కి పోతే దేవుడు తనకు వద్దు నువ్వు బయటికి రా అని పక్కకు జరపటం. సరే ఒక ఆమె దగ్గరికి వెళ్ళటం, ఆమె ప్రార్థన చేయటం ఈమె కోసం. ఈయన పోయి ప్రార్థన చేయగానే మంచిగా అయిపోయిన తర్వాత ఆమె వేరే దగ్గరికి పోతే ఆ ఇంట్లో ఈయన పని చేయటం, ఆమె చెప్పిన విషయాలు సరే అని చెప్పి ఒప్పుకొని అక్కడ పని చేయటం, ఇవన్నీ కూడా మనము సాక్ష్య రీతిలో మనం చూస్తాం. అంటే ఆయన జీవితంలో సేవలు ఎన్ని ఒడిదిక్కులు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ఎలా ఆయనని కాపాడాడు, ఆయన ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడో మనం చూసాం. ఈరోజు అదే పాఠంలో మనము మూర్ఛులు న్యూరాలజీ స్వస్థపడుట అనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇలాంటి దైవజనుల గురించి మనము చదివినప్పుడు మనం పడే బాధల కంటే, వేదన కంటే కూడా వాళ్ళు ఎక్కువ పడ్డారు. వాళ్ళు చేసిన పరిచర్యలో, వాళ్ళకున్న విధానంలో మనం 1% కూడా లేదు అని అనిపిస్తుంది. వాళ్ళ గురించి చెప్పకపోతే తెలియదు. వాక్యం చెప్పొచ్చు కదా అని అంటారు. పొద్దున మధ్యాహ్నం వాక్యమే నడుస్తుంది. ఇది కూడా వాక్యమే అన్నమాట. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. నేను బయట విషయాలు ఏం చెప్తలేను. ఈయన గురించి చదివి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నప్పుడు నేను కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. నేను నిజముగా ఈ పుస్తకం ద్వారా, మరి ప్రార్థన జయములు అనే పుస్తకం ద్వారా కూడా నేను నిజంగా ఆశీర్వదింపబడ్డాను. అంటే ప్రార్థన గురించి తెలుసు, ప్రార్థనలో చాలా పవర్ ఉందని తెలుసు, కానీ ప్రార్థననే ఇంత పవర్ఫుల్ ఉంటుందా, ఇలాంటి పనులు కూడా జరిగిస్తుందా అని చెప్పి చరిత్రలో ఉన్న కొన్ని విషయాలు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు బీవింగ్టన్ గారు ఒకరి ఇంటికి సంఘస్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కాళ్ళు బూట్లు చినిగిపోయినాయి. ఆమె కోసం ఎట్లయినా బూట్లు కావాలా ప్రభా అని చెప్పి 11 గంటలు ప్రార్థన చేసిండు ఆయన, 11 hours. ఆ 11 గంటలు ఆమె ఒక్కదాని కోసం ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు తనకు ఒక దర్శనం చూపించిండు. ఎవరో ఒకరు వచ్చి షూస్ ఇస్తున్నట్టు, గిఫ్ట్ ఇస్తున్నట్టు. ఇక దేవుడు చూపించిండు కదా అని నిద్రపోయిండు. మరి ఆ దేవుడు చూపించినట్టు ఒక ఆమె వచ్చి
2 జతలు ఉంటే ఒక జత ఈయనకి ఇస్తూ ఉంటే ఈయన ఒక చర్చ్ మెంబర్ని పిలిచి ఈ షూస్ ఉన్నాయి కదా పలానా సిస్టర్కి పోయి ఇచ్చాయని చెప్పిండు. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆమె చూసుకుంది, అందులో ఒక షూ పెద్దగా ఉంది, ఒక షూ చిన్నగా ఉంది. ఏ సిస్టర్ దగ్గర అయితే షూస్ ఇవ్వాలో ఆమె దగ్గర పోయి, అమ్మ ఈ జత పాస్టర్ గారు పంపించారు, దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది, ఒకటి పెద్దగా ఉంది ఒకటి చిన్నగా ఉంది అంటే ఆమె ఫుల్ సంతోషంతో ఏ కాలు పెద్దగా ఉందని అడిగింది. కుడి కాలు పెద్దగా ఉందో లేదా ఎడమ కాలు పెద్దగా ఉంది, కుడి కాలు చిన్నగా ఉంది అంటే నా ప్రభువుకి తెలుసు ఆమెది కూడా ఒక కుడి కాలు ఎడమ కాలు పెద్దగా ఉంటుంది, కుడి కాలు చిన్నగా ఉంటుంది. ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభా నాకు షూజులు ఇవ్వాలని. చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండో. అట్లా కాకుండా పాస్టర్ గారు పోయి ఎక్కడి నుంచి షూజులు కొనుక్కొని వస్తే సరి సమానమైన షూజులు తీసుకొని వచ్చేవాడు, మరి అది సరిపోయేది కాదు. అట్లా ఇక్కడ ఆ చర్చ్ మెంబర్ ఒక ఆమె ప్రార్థన చేయటం, ఇక్కడ అయ్యగారు ప్రార్థన చేయటం, దేవుడు ఒక మహా అద్భుతాన్ని సృష్టించిండు అనమాట. అయితే దేవుని ప్రియమైన వారలారా, ప్రార్థన అనేది అద్భుతాన్ని సృష్టిస్తుంది. అద్భుతం అంటే ఏంది అంటే ఎవరి వల్ల జరగనిది, ఏ మాంత్రికుడు కావచ్చు, ఏ డాక్టర్ కావచ్చు, ఏ ఇంజనీర్ కావచ్చు, ఏ రాజకీయవేత్త కావచ్చు, ఎవరు చేయని పని ఎవరైనా చేస్తే దాన్ని అద్భుతం అంటారు. హల్లెలూయా. అది ఓన్లీ దేవుడు ఒక్కడే చేయగలుగుతాడు. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి ఒకసారి మనం చూస్తే మోషే అరణ్యంలో ఉన్నప్పుడు చెట్టు లోపల నుండి దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు నీ చేతిలో ఏముందని అడిగిండు. నా చేతిలో కర్ర ఉందని చెప్పిండు. ఆ కర్రను పడేయంగానే కర్ర పాము అయిపోయింది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. సైన్స్ అంటే ఏంటంటే ఆఫ్టర్ ద గాడ్ అని చెప్తారు. సైన్స్ అంటే విషయం ఏంటంటే దేవుడు తర్వాత, దేవుడికి మించి కాదు, దేవుడు తర్వాత ఏదైనా ఉంది అంటే అది సైన్స్ అంటారు. అది కంటికి కనబడాలి, చెవులకు వినబడాలి. కంటికి కనబడింది, చెవులకు వినబడింది, అది దేవుడు అన్నమాట, దేవుని ఒక కార్యం. సైన్స్లో ఇంటర్మీడియట్ ఎవరైనా బైపీసీ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. బైపీసీ తీసుకుంటే దాంట్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటాయి అన్నమాట. ఈ జువాలజీ, బాటనీ అని అంటే మనిషి యొక్క పేగులు, మనిషి యొక్క బాడీ పార్ట్స్. జువాలజీ అని అంటే ఏంది అని అంటే యానిమల్స్ ప్లస్ ప్లాంట్స్. ఇప్పుడు ఈ మోషే గారి చేతిలో ఉన్న కర్ర ఒక చెట్టు నుంచి తీయబడ్డది. బాగా అర్థం చేసుకోవాలి. చెట్టు నుంచి తీయబడ్డది ఆ కర్ర. చెట్టులో జీవం ఉండే, ఆ చెట్టు నుంచి తీసిన కర్రకి జీవం లేదు, నాన్ లివింగ్ థింగ్ అయిపోయింది. అది ఈయన పట్టుకొని తిరుగుతున్నాడు. కానీ ఆ జీవం లేని కర్ర నుంచి దేవుడు పాముగా మార్చిండు. హల్లెలూయా. మామూలు విషయం కాదు. వృక్షశాస్త్రం వేరు, జంతు శాస్త్రం వేరు. అది దీనికి కలవదు, ఇది దానికి కలవదు. కానీ రెండింటిని మిక్స్ చేసి దేవుడు ఒక రూపం తీసుకొచ్చిండు. అంటే దేవుడు ఎంత టాలెంటెడ్ పర్సన్ చూడండి. అప్పటి కాలంలోనే సైన్స్ అంత డెవలప్మెంట్ కాక మునిపే దేవుడు ఆ మహా అద్భుతం చేస్తాడు. ఇంకా ఆ కర్ర పాముగా మారటానికి, కుందేలుగా మారచ్చు కదా, లేకపోతే సింహంలాగా మారచ్చు కదా, పాముగా మారటానికి కారణం కూడా ఏంది అని అంటే అప్పటి ఆ ఐగుప్తు ప్రజలు ఎక్కువగా పాములను మొక్కేవాళ్ళు. వాళ్ళ దేవుడు, వాళ్ళ దేశానికి దేవుడు ఎవరు అంటే నాగదేవత అన్నమాట. అయితే దేవుడు ఈయనకు వెళ్తూ అక్కడున్న ఆ విగ్రహ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను నీకు అధికారం ఇస్తున్నా అని చెప్పి ఆ కర్రను పాముగా చేసిండు. మళ్ళీ పోయి దాన్ని పట్టుకో అంటే ఈయన భయపడుతున్నాడు మోషే. ఇక లాస్ట్కి దాన్ని తోక పట్టుకోగానే మళ్ళీ అది కర్రగా మారిపోయింది. అంటే చూడండి దేవుని ప్రియమైన వారలారా, దేవుడు ఒక విషయం చెప్పి ఒక దగ్గర మనం పంపిస్తున్నప్పుడు ఆయన ఫుల్గా ట్రైన్ చేసి పంపిస్తాడు మనకి. అంటే ఫుల్గా నేర్పించి పంపిస్తాడు. హల్లెలూయా. దేవుని స్వరము మోషే విన్నాడు. ఎప్పుడైతే దేవుని స్వరం మోషే విన్నాడో ఆ రోజు నుంచి మోషే జీవితం అంతా కూడా మారిపోయింది. హల్లెలూయా. మోషే చనిపోయినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దాదాపుగా 30 రోజులు ఏడిచిర్రు. మంచి నాయకుడు మోషే, నత్తివాడు, దాని తర్వాత మాటలు సరిగా రాని వ్యక్తి, తర్వాత పెద్దగా నాలెడ్జ్ కూడా లేని వ్యక్తిగా ఉంటాడు. ఒక గొంగడు కప్పుకొని అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాడు.
అలాంటి వ్యక్తిని దేవుడు ఆ దేశం, ఇజ్రాయెల్ దేశం అందరికీ ఒక నాయకుడిగా మార్చాడు. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఆయన దేవుని తట్టు తిరిగాడు. తర్వాత మోషే మంచి ప్రార్థనా పరుడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన జీవితం అనేది చాలా గొప్పది. ఆయన చేసిన ప్రేయర్స్ అన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి. హల్లెలూయా. ఆయన ప్రేయర్ చేయటం వల్ల మనకు బైబిల్ దొరికింది. ఆదాం ఎవరో, అబ్రహాం ఎవరో మనకు తెలియదు. అదంతా కూడా మోషే ప్రత్యక్షతలు దేవుడు మనకి ఇచ్చాడు. ఎట్లా? ప్రార్థన చేయటం వల్ల. హల్లెలూయా. బండ నుండి నీళ్ళనిచ్చాడు, ఆకాశంలోకి వెళ్ళి మన్నానిచ్చాడు. ఒక నది మొత్తం చేదుగా మారిపోతే ఈయన నదిని మళ్ళీ తీపిగా మార్చాడు. ఐగుప్తు దేశంలో నైలు నది, మొత్తం నదులలో పెద్ద నది, అది లాంగెస్ట్ రివర్. నది మొత్తమే ఎర్రగా మారిపోయింది. హల్లెలూయా. అక్కడ ఆ నదికి ఎందుకు దేవుడు తీర్పు తీర్చాడు? తర్వాత అక్కడున్న జంతువులకు ఎందుకు తీర్పు తీర్చాడు అంటే, వీళ్ళు నదికి మొక్కేవాళ్ళు అనమాట. నది ఒక దేవుడుగా, ఒక దేవతగా మొక్కేవాళ్ళు. తర్వాత వీళ్ళ విగ్రహాలను ఆ నదిలో కడిగేవాళ్ళు అనమాట, పవిత్రంగా ఉంటుంది అని చెప్పి. ఆ నదికే దిక్కు లేకుండా దేవుడు చేసిండు. ఆ దిక్కు లేకుండా చేసిన దానికి కారణం ఎవరు అంటే మోషే కర్ర పట్టుకొని అక్కడ వెళ్ళినప్పుడు కొట్టినప్పుడు అది మారిపోయింది. అదే మనం మాట్లాడినాం అనుకో, మనం చేస్తే కాదు అది. హల్లెలూయా. మన బాడీలో ఉన్న పార్ట్స్ ఒక్కొక్కసారి టైం వస్తే మన మాట వినవు. మన ఆకలి మన మాట వినదు, మన నిద్ర మన మాట వినదు. మనకి చేతికి నొప్పి వస్తుందంటే, నొప్పి ఆగిపో అంటే వినదు. కానీ ఒక కర్ర పాముగా మారిపోయింది. ఈయన పట్టుకోగానే ఒక కర్ర, పాముగా ఉన్న కర్ర మళ్ళా కర్రగా మారిపోయింది. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారలారా, దేవుడు మోషేని ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే, మోషే లాంటి వ్యక్తి చాలా భారమైన వ్యక్తిగా ఉండే. చాలా భారం, ఏదో ఒకటి చేయాలా, దేవుని ప్రజల కోసం ఏదైనా చేయాలా. ఆయన కావాలంటే మళ్ళీ ఐగుప్తు దేశంలో వెళ్ళిపోయేవాడు. ఆ రాజు చనిపోయాడు, ఆయన మళ్ళీ వెళ్ళిపోయి ఆయన కాపాడుకునేటోడు. కానీ దేవుని బిడ్డలతో ఉంటేనే ఆ నింద మోయటమే గొప్ప విషయము అని చెప్పి, దేవుని బిడ్డలతో బ్రతకటానికి తనకున్న శ్రేష్టమైన జీవితాన్ని పెంటగా ఎంచుకొని దేవుని కోసం వచ్చిండు. అలా అవ్వటానికి కారణం ఏంటంటే ప్రార్థన ఏం చేస్తుందంటే, మనల్ని ఈ లోకము ఒక పెంటగా మార్చేస్తుంది మనకి. హల్లెలూయా. ఒకప్పుడు మనం అది లేకపోతే ఉండలేం. ఒకప్పుడు మనకు అవన్నీ కావాలనిపిస్తుంది. ఒకప్పుడు అదే మన సర్వస్వం అనిపిస్తుంది. కానీ ఒక టైం వచ్చినప్పుడు దాంతో నాకు ఏమొచ్చింది, దానివల్ల ఏమైంది అని చెప్పి మనల్ని మనం మార్చుకొని మనల్ని ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ప్రార్థన అనేది మారుస్తుంది. కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళు మీరు కావచ్చు, బయట ఉన్న దైవజనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు చాలా శ్రేష్టమైన వాళ్ళ ఇల్లు, వాకిళ్ళు, బండ్లు అమ్మేసి సంఘాలు కట్టడం, మందిరాలు కట్టడం, ఒక పూటనే భోజనం చేస్తూ మిగతా పూటలు దేవునికి ఇచ్చేసి దేవుని కోసం బ్రతికి ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. ఇదంతా ఆ విధంగా అవ్వటానికి కారణం ఏంటంటే, మనం చేస్తున్న ప్రార్థనలు. అంటే నువ్వు చేసే ప్రేయరే నిన్ను ఒక పై స్థానానికి తీసుకొని పోతుంది. నువ్వు చేసే నిన్ను దేవుని ఒక శక్తిని అనుభవించేటట్టు చేస్తుంది. నువ్వు చేసే ప్రేయరే దేవుని స్వరం వినేటట్టు చేస్తుంది. హల్లెలూయా. చాలా ఎంత గొప్ప శ్రేష్టమైన వరం చూడండి. ఒక మనిషి మారాలంటే 40 రోజులు ఉపవాసం అంటారు, మాలలు అంటారు, లేకపోతే ఆడ టెంకాయ కొట్టాలంటారు, లేకపోతే యంత్రం కట్టుకోమని చెప్తారు, లేకపోతే మంత్రాలు చేయాలంటారు, కడుపులో మందు పెట్టాలని ఎన్నో అంటారండి. కానీ అన్నిటికంటే నెమ్మది ఏంటంటే, ఇక్కడ మనం ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థననే మనల్ని మార్చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేయటం వల్ల దేవుడే మారతలేడు, మనంతటా మనమే మారుతున్నాం. చూడండి, ఒక 6 నెలల క్రితం ఈ కాన్ఫరెన్స్లో రాకముందు మన జీవితం ఎట్లుండే, ఈ కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత ఎట్లుంది? పొద్దున ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాం, సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, రాత్రి కూడా ప్రేయర్ చేస్తున్నాం. ప్రేయర్ చేసుకోవాలా. ఒకరోజు ప్రేయర్ చేయలేదు, అయ్యో ప్రేయర్ చేయలేదు అని చెప్పి తపన మన లోపల పుడుతుంది. ఇదంతా ఎట్లా? నా గొప్పతనం కాదు, మనం చేస్తున్న ప్రేయరు మనల్ని ఆ విధంగా మారుస్తుంది. అంటే దేవుని రాకడకు సిద్ధపడక ముందు ఈ విధంగా మనం మార్చుకోవాలన్నమాట. మారు మనసు పొందాలి. మారు మనసు ఎప్పుడు వస్తుంది అంటే, ప్రార్థన జీవితంతో మారు మనసు వస్తుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆరాధన చేస్తున్నాం మనం ఒక గంట సేపు. మన జీవితంలో ఎప్పుడు చేయలేదు. హల్లెలూయా. గంట సేపు ఆరాధన, అందులో పాటలు. మొన్న 18 గంటలు ఆరాధన ఎవరెవరు చేసిరో మ్యాక్సిమం 18 మంది కూడా ఖచ్చితంగా ఏడ్చిరు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఏడుపు వచ్చింది. హల్లెలూయా. చాలా ఏడ్చి, చాలా భారం కలిగి, వాళ్ళ సమస్యల కోసం ఏడవలేదు, వాళ్ళ బాధల కోసం ఏడవలేదు. ప్రభువా నన్ను ఎన్నుకున్నావు, నన్ను ఆరాధన చేసే కృప ఇచ్చినావు. అట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏడుపు వస్తున్నప్పుడు అది పరిశుద్ధాత్మ కుమ్మరింపుకి సాదృశ్యం అన్నమాట. పరిశుద్ధాత్మ తాకిడి వచ్చినప్పుడు కూడా ఒక కొంతమందికి ఏమో సంతోషం వస్తుంది, కొంతమందికి ఏమో ఉజ్జీవం వస్తుంది, కొంతమందికి ఏమో కన్నీరు వస్తుంది. మనకు తెలియకుండానే మనం కన్నీరు గారుస్తూ ఉంటాం. మన లోపల ఉన్న ఆత్మకున్న గాయాలు మాన్పబడతాయి. ఆ ఆత్మ సంతోషంతో ఏడుస్తుంది. జనరల్గా మనం ఏడ్చినప్పుడు మామూలుగా మన గుండెలో నొప్పి వచ్చి, ఛాతీలో నొప్పి వచ్చి, సర్ది వచ్చి ఆగమాగం ఉంటుంది. కానీ ఈ ఆరాధనలో మనకి ఏడుపు వచ్చినప్పుడు మనసంతా తేలికగా అయిపోతుంది. ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం. అవతల వ్యక్తి చూసి ఏంది ఇట్లా ఏడుస్తున్నాడు అని అనిపిస్తుంది. హల్లెలూయా. ఆ ఏడిచిన కొద్దీ ఇంక ఏడవాలనిపిస్తుంది. అది దేవుని ఒక ఆత్మ తాకిడి అనమాట. హల్లెలూయా. ఆ 18 గంటల ప్రేయర్స్లో నేను దాన్ని అనుభవించినాను, నేను చూసినాను. హల్లెలూయా. అంటే ఒకప్పుడు మనం ఇట్లా లేకుండే, మనం ఎవరి మాట మనం పడేటోళ్ళం కాము, ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళం కాము, నాదే కరెక్టు, నేనే కరెక్టు అని మనం అందరం ఉండే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే చల్లబడిపోయినాం మనం. ఇప్పుడు ఏమైపోయినామంటే ప్రేమ కలిగి ఉందాం అంటున్నాం, సంతోషంగా ఉందాం అంటున్నాం. ఇది ఎట్లా, ఏ మెడిసిన్ చేసింది మనకి? ఓన్లీ మనకి ఈ అంచెలలో తీసుకొచ్చింది ఏంటంటే ప్రార్థనా జీవితము. ఇదే దేవునికి కావాల్సింది. ఇలా అయితేనే మనం దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోగలుగుతాం. ఇలా అయితేనే మనం దేవుని రాజ్యంలో ఒక సైనికుడిగా మనం పనిచేయగలుగుతాం. హల్లెలూయా. మరి నేనైతే చాలా సంతోషపడ్డాను ఆ 18 గంటలు ఆరాధనలో. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఒక 7 గంటలు కూడా ఆరాధన కొంతమంది చేశారు, చేయని వాళ్ళు. వాళ్ళ లోపల కూడా చాలా మార్పు వచ్చింది. హల్లెలూయా. వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరిని కడతా వచ్చాడు. హల్లెలూయా. ఇందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రార్థన ఏం చేస్తుందంటే మన జీవితాన్ని కడుతుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే మన ఇంటిని ఒక మందిరంగా మారుస్తుంది. ప్రార్థన మన మీద ఉన్న శాపాలను తొలగిస్తుంది. ప్రార్థన మన లోపల ఉన్న రోగాలను తీసేస్తుంది. ప్రార్థన మనకి జ్ఞానం ఇస్తుంది. ప్రార్థన మనకి నెమ్మది ఇస్తుంది. ప్రార్థన మనకి సంతోషం ఇస్తుంది. ప్రార్థన మనని ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతుంది. ప్రార్థన మనకి దేవుని మనసు ఎలాగుంటుందో మనకు తెలియపరుస్తుంది. ప్రార్థన మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళి మనం ఏ స్థాయిలో నుంచి వచ్చాము అని చెప్పి మనల్ని మనం తగ్గించుకునేటట్టు ప్రార్థన చేస్తుంది. ఇది ఓన్లీ ప్రార్థన వల్లనే అవుతుంది. హల్లెలూయా. ప్రార్థనలో మనం భాషలతో మాట్లాడుతున్నాం, ప్రార్థనలో మనం దేవుని స్తుతిస్తున్నాం, ఏడుస్తున్నాం. దేవా వందనాలు, దేశం కోసం, ప్రపంచం కోసం, నలుమూల కోసం మనం ప్రార్థన చేస్తున్నామండి. చూడండి, ఒకప్పుడు మనం అట్లా లేకుండే. మన గురించి ఆలోచన చేసుకోవడానికి రేపు నేను ఏం బట్టలు వేసుకోవాలి, ఏం కూర వండుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, రేపు ఏమేమి కొనుక్కోవాలి, దీని గురించి ఆలోచించే మనము లోకం కోసం ఆలోచిస్తున్నాం, ప్రజల కోసం ఆలోచిస్తున్నాం. అయ్యో ప్రభా వాడు నాశనం అవుతుండు, అయ్యో ప్రభా వాడు నాశనం అవుతుండు, ఆ దేశం పాడవుతుంది ప్రభా అని చెప్పి భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం, కన్నీటి ప్రార్థన చేస్తున్నాం. ఇదంతా ఒకప్పుడు మనం లేకుండే. అసలు మన క్యారెక్టరే కాదు, మన బ్లడ్లోనే లేదు. ఇవన్నీ జరుగుతుంది కారణం ఏంటంటే మనం చేస్తున్న ప్రార్థన మనని మార్చేస్తుంది. ప్రార్థన అట్లా ఎవరినైనా మారుస్తుంది. బైబిల్లో ఏముంటుందంటే రాతి గుండెను తీసి మాంసపు గుండెని నీకు ఇస్తా అని చెప్పి బైబిల్లో యెషయా గ్రంథంలో ప్రభువారు చెప్తాడు. ఆ మాట మన కాన్ఫరెన్స్లో ఉన్న వారందరి జీవితంలో నెరవేర్చాడు. ఈరోజు మనం గొడవలు చేద్దాము అంటే చేయబుద్ధి కాదు. ఈరోజు మనం యుద్ధం చేద్దాము, కొట్టుకుందాము అంటే కొట్టబుద్ధి కాదు. మన నొప్పిని భరిస్తున్నాము, ఇంకా దేవుని బతిమలాడుతున్నాము. మనని ఇబ్బంది పెట్టేటోని మనం భరిస్తున్నాము, సహిస్తున్నాము. ఒకప్పుడు సహించేటోళ్ళం కాదు, భరించేటోళ్ళం కాదు. ఎంత అయితే అంత, ఏడు వరకు వస్తే ఆడ వరకు. కానీ ఇప్పుడు అదంతా లేదు. ఎందుకు లేదు అంటే
ప్రార్థన మనని ఆ విధంగా మార్చేసింది. హల్లెలూయా. ఇట్లా మనం మారినాం కాబట్టి ఇంకా కొన్ని రోజులు దాన్ని అట్లనే కొనసాగితే ఆ దేవుని ఒక సన్నిధి మనలో ప్రవేశించిన తర్వాత మనలో మార్పు వచ్చింది కాబట్టి మనం ఇట్లనే దాన్ని కొనసాగిస్తే ఆ దేవుని ఒక సన్నిధి మన ఇంట్లో ఉన్న వారందరి మీదకి వచ్చేస్తుంది, అందరి మీద ప్రవేశిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా అందరూ మారిపోతారు. వాళ్ళు మనకంటే ఎక్కువ మారిపోతారు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారంటే అదే అన్నమాట. హల్లెలూయా. ఒకప్పుడు మనము కొంతమందికి వాక్యం చెప్పే స్టేజ్ ఉంటుంది. ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళే మనకు వాక్యం చెప్తారు. వాళ్ళు ఫుల్ హయ్యర్ లెవెల్లో విశ్వాసంలో వెళ్తారు, మనం వాడిని ఆగిపోతాం. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సన్నిధి, ప్రార్థన వలన ఏమవుతుందంటే దేవుని ప్రియమైన వారలరా అంత గొప్ప కార్యం చేస్తుంది. కాబట్టి మీకు రోగం వచ్చినా, రోదన వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా ప్రేయర్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అందులో ఫ్యామిలీ ప్రేయర్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఫ్యామిలీ ప్రేయర్ ఆపేసినామా కథం అయిపోయినట్టు. అన్నీ వచ్చినవన్నీ ఎగిరిపోతాయి. ఎవ్వరు సపోర్ట్ చేయకపోతే మీరే ప్రార్థన చేసుకొని మీరే పాటలు పాడుకొని దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కొన్ని రోజులైతే అన్ని పటాపంచలు అయిపోతాయి. తర్వాత శోధన రాదు, వేదన రాదు, మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతాం. నేను ప్రార్థనలో రానప్పుడు చాలా ఒడిదిక్కుడు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు. ఆరాధన చేసినప్పుడు స్కూల్లో నాకు ఇబ్బంది పెట్టడం, తర్వాత కాలేజీలో నేను ఇబ్బంది పడటం, తర్వాత సేవలో నేను ఇబ్బంది పడటం, ఇవన్నీ జరిగినాయి. చాలా శ్రమ, చాలా శోధన, చాలా వేదన. నేను దేన్నైతే భయపడుతున్నానో అదే నన్ను వెంటాడుతూ వచ్చింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు అది లేదు. అసలు ఆ దినాలే మర్చిపోయాను నేను. హల్లెలూయా. ఇప్పుడు ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది లైఫ్. హ్యాపీగా కొనసాగింపబడుతున్నాను. అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయాను. హల్లెలూయా. ఒకప్పుడు నా దగ్గర ఏమీ లేదు, నన్ను చూస్తే ఇస్తారు ఎవడు పట్టించుకునేటోడు కాదు. కానీ దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చాను. నేను కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు శాంసన్ బ్రదర్ ఈరోజు ఏం మాట్లాడతారని చెప్పి నా నోరుని చూస్తూ ఉంటాను. నాకు అడుగుతారు, ఇట్లా చేయాలనుకుంటున్నా, చేయాలన్నా వద్దా? నేను పుసుకుని ఏదైనా అన్నా అనుకో అది పట్టుకుంటారు. ఇంకా వాళ్ళకి ఏం నమ్మకం అంటే ఆయన చెప్తే అయిపోతుంది. ఆయన చెప్పిండు, అయిపోయింది బ్రదర్. హల్లెలూయా. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు మా ఇంటికి రాడు. ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఇంట్లో అడుగుపెట్టినంటే దేవుని ఒక ప్రవాహం తాకుతుంది. డబ్బులు వచ్చేస్తాయి, నెమ్మది వచ్చేస్తుంది, ప్రేయర్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఏందేందో చెప్తారు. ఈవెందో పాస్టర్లు కూడా సాక్ష్యం చెప్తారు, బ్రదర్ మీరు వచ్చిన తర్వాత మా మందిరానికి ఆశీర్వాదకరం, మీరు వచ్చిన తర్వాత మా భార్య ప్రేయర్లో కూర్చుంటుంది మీ వాక్యం విని, మీరు వచ్చిన తర్వాత మా సంఘస్థులందరూ మమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారు, నాకు కానుక బాగా వస్తుంది. ఇదంతా చెప్తారు. హల్లెలూయా. అట్లా మార్చింది ఏంటంటే ప్రార్థన నన్ను మార్చింది, నా స్థితిగత మార్చింది. నేను ఏ ఇంటికి వెళ్తున్నానో ఆ ఇంటి స్థితిగత ఏదో ఒకటి జరుగుతుంది, జరగాలంతే. పబ్లిక్ వెయిట్ చేస్తూ ఉంటారు, ఆయన ఎప్పుడు వస్తాడు. రాత్రంతా పడుకోకుండా ఉంటారు, పొద్దంతా అన్నం తినరు. నేను ఎప్పుడో పొద్దున వస్తా అని చెప్పి రాత్రికి వెళ్తా, రాత్రి వరకు అన్నమే తినరు. ఆయన మా కోసం అంత దూరం నుంచి వస్తున్నాడు. నేను తినిన తర్వాత మళ్ళీ అప్పుడు తింటారు, లేకపోతే పొద్దున్న లేచి తింటారు. ఇదంతా కూడా దేవుని ప్రియమైన వారలరా ప్రార్థన వల్లనే సాధ్యమైంది. కాబట్టి మీరు ఎవరు కూడా ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థన మనని ఊపిరిగా మారుస్తుంది. మీకు ఏం అర్థం కాకపోతే ఒక దగ్గర మూల కూర్చొని యేసయ్యా హల్లెలూయా స్తోత్రం వందనాలు. మీకు ఏది ప్రాబ్లం వస్తుందో దాన్నే ప్రేయర్గా కన్వర్ట్ చేయండి, అంతే. బీవింగ్టన్ గారి లైఫ్ స్టైల్ మనం చూస్తే ఆయన అట్లనే చేసినాడు. హల్లెలూయా. మామూలు విషయం కాదు గంటల తడబడి ప్రార్థన చేయటం. ఒక వ్యక్తిని విడుదల చేయడానికి దాదాపుగా 4 రోజులు ప్రార్థనలో ఉన్నాడు ఆయన. తిండి లేదు, నిద్ర లేదు, తికానా లేదు. నిద్ర వస్తే పడుకునేటోడు, మళ్ళీ లేచి ప్రేయర్ చేసేటాడు, ప్రభువా నువ్వు సాయం చేయి. వాళ్ళకు 2 భార్యాభర్త విడిపోయారు, ప్రభా నేను ఎట్లయినా కలపాలా ప్రభా. చాలా భయంకరమైన దురాత్మ శక్తులు. ఈయన ప్రేయర్ చేసినందుకు ఈయన బట్టలే చింపేసిర్రు, ఈయననే రోడ్డు మీదకి తీసుకొచ్చిర్రు. వేరే వాళ్ళైతే పక్కకు జరిగిపోతుండే, అందరూ వదిలే అని చెప్పారు.
కానీ ఈయన బతిమలాడుకున్నాడు అక్కడ దేవుణ్ణి. అయ్యా నేను పోయినా పర్వాలే ప్రభా, వీళ్ళు బాగా. అది అలాంటి వ్యక్తులు కావాలి ఆ లోకానికి. ప్రసంగం ఏముందండి, ఎవరైనా చెప్తారు, ఎవడైనా చెప్తాడు, మంచి మంచి ప్రసంగాలు వస్తాయి. కానీ ఏంది, ప్రార్థన చేసేటోళ్ళు కావాలి. లోకానికి ప్రార్థన పరులు కావాలి, దేశానికి ప్రార్థన పరులు కావాలి. ఇప్పుడు చైనాలో దాదాపుగా 150 వైరస్లు స్టార్ట్ అయినాయి అంటారు. ఈ డిసెంబర్ జనవరి వరకు చాలామంది చచ్చిపోతారని కొంతమంది చెప్తున్నారు. పిట్టలు లెక్క రాలిపోతారు, అంత భయంకరమైన వైరస్లు వస్తున్నాయని చెప్తున్నారు. అవన్నీ యేసుప్రభు ముందే చెప్పిండు. నా రాకడకు రోగాలు వస్తాయి అన్నాడు. రోగము అనలే, రోగాలు. హల్లెలూయా. చూడండి, అది కాకపోతే ఇంకోటి. ఇప్పుడు మంకీ ఫాక్స్ అని చెప్పి ఒక కొత్త రోగం వచ్చింది. మంకీ ఫాక్స్ కాకపోతే మ్యాన్ ఫాక్స్, ఏదో ఒకటి వచ్చేది ఉంటే ఎట్లయినా వస్తుంది. అప్పటి వరకు మనం ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని కోసం నిలబడదాం. ఉంటే ఉన్నాం, లేకపోతే ఓడిపోయినామండి. ఏముంది చెప్పండి. రోజు గుండె మీద చేయబెట్టుకొని ఈరోజు నేను ప్రేయర్ చేసినానా లేదా, అయ్యో చేయలేదా, ఫస్ట్ చేసి పడుకుంటా. మాట్లాడుకున్నాం దేవునితో విస్తారంగా. ఎంత గొప్ప ధన్యత ఇచ్చిండండి. హల్లెలూయా. అంతకుముందు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడేటోళ్ళం, గాబరు పడిపోయేటోళ్ళం. హెల్త్ బాగాలేదంటే నాకు ఎవడో చేతపోటు చేసిండు, హెల్త్ బాగాలేదు అంటే నాకు ఏదో అయిపోయింది, అట్లా ఉంటుండే. ఇప్పుడు ఏ రోగం రాని, ఏ వేదన రాని, నడుము నొప్పి రాని, కడుపులో అలజడి రాని, దేవుని ప్రియమైన వారలారా, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన మీద ఆధారపడుతున్నాం, తర్వాత డాక్టర్ల మీద ఆధారపడుతున్నాం, దేవుడు బాగు చేసేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత విశ్వాసం? డబ్బులు ఇస్తే వచ్చిందా, లేకపోతే ఏ డాక్టరు అయినా మనకైనా ఇచ్చిండా? ఏ డాక్టర్ అయినా చెప్పిండా నీకున్న ప్రతి రోగానికి నా దగ్గర సొల్యూషన్ ఉందని? ఏ డాక్టర్ కూడా నీకున్న రోగాన్ని నేను తీసేస్తా అని చెప్పాడు. ఈవెన్ దో ఏ ట్యాబ్లెట్ కూడా మన బాడీలో ఉన్న రోగం వెళ్ళిపోతుంది అని చెప్పి బల్ల గుద్ది ఏది చెప్పదు. హల్లెలూయా. కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఏమన్నాడంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. యెహోవా రోఫేకా నేనే ఉన్నా, స్వస్థపరచు దేవుడు నేనే అయినా అంటున్నాడు. నా గాయాల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. ఎవ్వరు చెప్పలే ఆ విషయము. స్వస్థత అంటే మామూలు విషయమా? మనకున్న రోగము, మనకున్న వేదన తీసేయటం మామూలు విషయమా? మనకున్న అలజడి, మనకున్న డిస్టర్బెన్స్, మనలో ఉన్న కోపం తగ్గేయటం మామూలు విషయమా? ఈ కోపంతో ఎంతోమంది ఎన్నో కోల్పోయినారు. ఎన్నో సంసారాలు, మంచి సంసారాలు, జస్ట్ ఛాయ్ దగ్గరకు వచ్చిన గొడవ విడాకుల వరకే పటాపంచలు అయిపోయింది. భార్య అటు, భర్త ఇటు. కొంచెం కోపం కంట్రోల్ చేస్తే అయిపోతుంది. హల్లెలూయా. కానీ దేవుని ప్రియమైన వాళ్ళారా, మనని దేవుడు ఏ విధంగా కాపాడిండో చూడండి, ఏ విధంగా మనని మార్చిండో చూడండి. అంత గొప్ప దేవునికి మనం ఏం చేయగలుగుతాం? హల్లెలూయా. ఏమి చేయలేం. ఆయన మనకు తోడే ఉన్నాడు, మనం నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని కోసం మనం బ్రతుకుదాం. ఏది ఏమైనా కానీ ప్రార్థనను వదలకుండా. ఇప్పుడు హాలిడేస్ వస్తాయి, ఆ హాలిడేస్ వచ్చినప్పుడు హాలిడేస్లో స్పెషల్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రార్థన ఆరాధన పాటలు, బైబిల్ చదవాలనిపిస్తే చదవటం, బైబిల్ చదవకపోతే ఫస్ట్ ప్రార్థన పాట. ఒక అర్ధ గంటకి దేవుని ఒక ఆత్మ మన మీదకి వచ్చేస్తుంది. ఫుల్ వెళ్ళిపోతుంది ఇంకా ప్రేయర్. ఇక దేనికోసమో మనం చేస్తాం. హల్లెలూయా. ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం. మన ప్రార్థన మన కుటుంబానికి ఒక కంచు కోటగా పనిచేస్తుంది. మన ప్రార్థన మన పిల్లల భవిష్యత్తుని ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతుంది. మనం చేసే ప్రార్థన మనని పరలోకంలో ఉన్న దేవుణ్ణి భూమి మీద తీసుకొని వచ్చేటట్టు చేస్తుంది. అనేక దాచబడిన విషయాలు, మరుగైన సంగతులు, మర్మాలు మన కొరకు విప్పబడతా ఉంది ప్రార్థన చేయటం వల్ల. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థన చేయని ప్రతిదీ దేవుని మీద ఆధారపడటమే. ఇంకా ఇప్పటికి వచ్చిన దానికంటే భయంకరమైన విపత్తు వస్తుంది. ఇప్పుడు కాన్ఫరెన్స్లో ఉన్న వారందరికీ ఏంటంటే, ఒక డే మొత్తంలో ఒక్కసారైనా నా వాయిస్ వినాలి. నా వాయిస్ వినకపోతే అంతా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. రెండో రోజు నుంచి మైండ్ పనిచేయదు. హల్లెలూయా. ఇక ఫోన్లు వచ్చేస్తూనే ఉంటాయి.
అయితే నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు భవిష్యత్తులో. కానీ దేవుని మీద మీరు ఆధారపడితే దేవుడు మిమ్మల్ని అన్ని విధాలుగా మిమ్మల్ని కాపాడి, మిమ్మల్ని పోషించి, మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తాడు. నేను ఒక రూట్ చూపించాను. ఆ రూట్ని పట్టుకొని, ఆ ప్లాట్ఫామ్ని పట్టుకొని మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోండి. ట్రైన్ వస్తుంది మీకోసం. ఆ ట్రైన్ ఎక్కండి చాలు. ఆ ట్రైనే మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకొని పోతుంది. హల్లెలూయా. ఆ ట్రైన్ పేరే భక్తి సాధన. ఎలా చేయాలో నేర్పించాను, అన్నీ చెప్పాను. ఇవన్నీ కూడా ట్రైనింగ్ క్లాసెస్ అన్నమాట. మనకు పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఇందులో మనం ట్రైనింగ్ చేస్తున్నాం. అనేక విషయాలు మనం తర్ఫీదు పొందుతున్నాం. అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అనేక సమస్యల నుంచి మనం బయటపడతాం. ఇంకా బయటపడతాం. ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతాం. ఇంకా కొన్ని రోజుల తర్వాత అసలు మనల్ని అందుకోవటమే చాలా కష్టమైపోతుంది. మన కోసమే పబ్లిక్ బయట తిరుగుతూ ఉంటారు. మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి మంచిగా అయిపోతుంది. మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళ జీవితంలో జరిగిపోతుంది. హల్లెలూయా. దానివల్ల మన లెవెల్ పెరుగుతుంది. ఇంకా దేవునిలో మనకు భక్తి పెరుగుతుంది. దేవునిలో విశ్వాసం పెరుగుతుంది. ఇదంతా కూడా దేవుడు మన ద్వారా చేయాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం దేవుని కోసం ఇవన్నీ చేద్దాము. ప్రేయర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. వేదనలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి. బీవింగ్టన్ గారికి మంచి ప్రార్థనా పరుడు, ఆయనకే చాలా సైతాన్ ఆయనకే కొట్టింది. ఆయనకే భయంకరమైన రోగాలు వచ్చినాయి. ఆయన ఎవరినైతే ప్రేమించుండో వాళ్ళే ఆయనకు దూరం అయిపోయారు. హల్లెలూయా. కానీ ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఆయన వెనుకంచ వేయకుండా, బాధపడకుండా మళ్ళా ప్రభువు పైన ఆయన ఏం చేశాడంటే ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా. మన లోపల ఆ విశ్వాసం రావాలి. ఇంకా ఎన్నాళ్ళు మనం నా జీవితం అయిపోయింది, నా జీవితంలో కార్యం కాదు, ఇక నా పరిస్థితి ఇంతే అని ఎన్ని రోజులు? హల్లెలూయా. దేవుడు మన దగ్గర ఉన్నాడు. మనకు కొన్ని విషయాలు నేర్పించాడు. అవి చేద్దాం. అవి చేసి మనల్ని మనం కాపాడుకుందాం. ఇంకా ఇతరులను మనం కాపాడదాం. దేవుని ఒక చిత్తము కంప్లీట్గా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మన జీవితం వ్యర్థం అవ్వద్దు. మన జీవితం ఒక సాక్ష్యంగా మారాలి. మన జీవితం ఒక వాక్యంగా మారాలి. మనం ఉత్తి చేతులతో పరలోకానికి వెళ్ళడానికి వెళ్ళలేదు. మనం నిండు చేతులతో, మన చేతుల్ని మనం నింపుకొని మనం వెళ్ళాలి. హల్లెలూయా. మనం కొంతమందిని రక్షించాలి. మన జీవితం, మన పుట్టుకకి అర్థం లేకపోవచ్చు, కానీ మన మరణానికి అర్థం ఉండాలి. ఒకటి జన్మదిన కట్టే ఒకటి మరణ దినమే గొప్పది అని చెప్తున్నాడు. హల్లెలూయా. కదండి. మనం చేసిన దాన ధర్మాలు, మనం చేసిన ప్రార్థనలు, మనం చూపించిన ప్రేమ ఇప్పుడు మనకు రాకపోవచ్చు, ఇప్పుడు మనం ఎవరు పట్టించుకోకపోవచ్చు. కానీ ఒకరోజు మనం చనిపోయినప్పుడు, మనం చనిపోయిన దినాన్న వాళ్ళందరూ మనల్ని గుర్తు చేసుకుంటారు. ఒక మంచి సామ్రాజ్యాన్ని, ఒక మంచి సంస్థని, ఒక మంచి వ్యక్తులను మనము తయారు చేసుకొని, ఒక మంచి వ్యవస్థను మనం తయారు చేసుకొని, మనం ఇక్కడ నుంచి మన లోక యాత్రని మనం ముగించుకొని పరలోక రాజ్యంలో వెళ్ళిపోదాం. హల్లెలూయా. కదండి. ఇక్కడ మనం నేర్చుకుంటేనే మళ్ళీ పరలోక రాజ్యంలో కూడా మనకు వర్క్ ఉంటుంది. మళ్ళా భూమి మీదకి వచ్చి మళ్ళీ వర్క్ చేసేదే ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట. అనేక విషయాలు, అనేక మర్మాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇవన్నీ విషయాలు తెలుసుకోవటం అంటే మామూలు విషయం కాదు. మామూలు వ్యక్తులకి దీని గురించి అర్థం కాదు. నువ్వేందు ఊకే ప్రేయర్ చేస్తున్నావు, ప్రేయరు. ఆ శాంసంగ్ బ్రదర్ ఒకడు పిచ్చోడు, ఊకే ఏదేదో వాక్యం చెప్తుంటారు, ఎన్నో చెప్తుంటారు. హల్లెలూయా. దేవుని చిత్తమే లేకుండా, దేవుని ఒక పర్మిషనే లేకుండా మనం ప్రార్థన చేయగలుగుతాము? దేవుని అబ్బా తండ్రి అని మనం అనగలుగుతామా? బైబిల్లో ఉంది, దేవుని ఒక ఆత్మ చేతను అబ్బా తండ్రి నా దేవా అంటున్నావు అంట. పౌలు భక్తుడు చెప్తాడు. హల్లెలూయా. ఎవరంటున్నారండి అబ్బా తండ్రి, నా దేవా, నన్ను దాటిపోకు ప్రభా, దావీదు కుమారుడా, నన్ను విడిచిపోకు ప్రభా అని చెప్పి ఎవరంటున్నారు ఈ లోకంలో? ఏ సైంటిస్ట్ అంటుండు, ఏ డాక్టర్ అంటుండు,
ఏ లాయర్ అంటున్నాడు, ఏ ధనవంతుడు అంటున్నాడు, మనం అంటున్నాం. హల్లెలూయా. అదంతా కూడా దేవుని ఒక కృప, దేవుని ఒక చిత్తం. కాబట్టి ఆయన చిత్తానికి మనం లోబడి మనం బ్రతికిన దినములన్నీ కూడా కృపాక్షేమాలే వెంటాడినట్టు మనం కూడా ప్రభువుని స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. రేపు మనం ప్రార్థన జయములో బీవింగ్టన్ గారి గురించి మనం నేర్చుకుందాం. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పిన విషయాలు మీకు ఏమర్థమైందో చెప్పండి. థ్యాంక్ యూ.